అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తస్యలోక తెలుగు వ్లాగ్స్. అయితే ఇవాల్టి వీడియోలో నేను ఒక మంచి ఫేస్ ప్యాక్ గురించి మీతో చెప్దామని వచ్చేసానన్నమాట వీడియోతో. అయితే ఈ వీడియోలో యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కటి మన ఇంట్లో దొరికేవే న్యాచురల్ ప్రోడక్ట్సే, మన గార్డెన్‌లో దొరికేవే. అయితే ఇందులో మెయిన్ ప్రోడక్ట్ ఏంటి అనంటే గోధుమ పిండి, మందారం ఆకులు. ఈ 2 మెయిన్ ప్రోడక్ట్స్ అన్నమాట. అయితే ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్సే కాబట్టి వీటిని యూజ్ చేసుకొని మనం మంచి ఫేస్ ప్యాక్‌ని ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందాం. అయితే ఈ ఫేస్ ప్యాక్‌ని సజెస్ట్ చేసింది నాకు నా ఫ్రెండ్. తను ఆయుర్వేదిక్ డాక్టర్ అన్నమాట. ప్రెజెంట్‌లీ ఈజ్ వర్కింగ్ ఇన్ బెంగుళూరు. సో అయితే జనరల్‌గా నా ఇంటర్ ఫ్రెండ్. జనరల్‌గా కాన్వర్సేషన్ వచ్చినప్పుడు అడిగాను, ఏంటి ఏదైనా ఒక మంచి ఫేస్ ప్యాక్ చెప్పొచ్చు కదా అని అంటే, జనరల్‌గా తను చెప్పింది ఏంటి అని అంటే, రెగ్యులర్‌గా ఒకవేళ దీన్ని యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి ఫేస్‌లో అని చెప్పాడు. అండ్ దీన్ని మనం బాడీ స్క్రబ్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫేస్ ప్యాక్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. వీక్లీ ట్వైస్ అలా యూజ్ చేసుకున్న మంచి రిజల్ట్స్ ఉంటాయంట. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే, ఇక్కడ ఫేస్ ప్యాక్‌కి నేను కావాల్సినవి ఏమేమి తీసుకున్నాను అంటే, ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా ఒక మిక్సీ జార్‌లో నేను ఆల్మోస్ట్ నా దగ్గర 6-8 హైబిస్కస్ ఉన్నాయి. వాటిని ఆ మందారం పూలను తీసుకొని అలానే మిక్సీ జార్‌లో వేసుకున్నాను. ఇప్పుడు ఆ మిక్సీ జార్‌లో నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పచ్చి పాలని, అలాగే గోధుమ పిండి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకొని మిక్సీలో వేసుకున్నాను. అందులో కొంచెం వాటర్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకున్న వెంటనే మనకు ఆ మిక్చర్ ఎలా వస్తుందంటే కొంచెం బంకగా ఉంటుంది. సో వీటి వల్ల, ఈ గోధుమ పిండి వల్ల మనకేంటి యూజ్, మన స్కిన్ మీద పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఏముంటుంది అని అంటే, అన్నీ న్యాచురల్ ప్రోడక్ట్సే. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైబిస్కస్ తీసుకున్నాము. హైబిస్కస్ అన్నది మందారం పూలు యాంటీ ఏజింగ్ చేస్తుంది. తర్వాత స్కిన్ బ్రైట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. స్కిన్ హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అలాగే యాక్నీ కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఏదైతే ఇప్పుడు మనం హైబిస్కస్ని, తర్వాత వీట్ ఫ్లవర్ని మనం పేస్ట్ చేసుకుని స్కిన్ మీద పెట్టుకుంటున్నామో, దీనివల్ల ఏంటి మెయిన్ యూజ్ అంటే డెడ్ స్కిన్ సెల్స్ని మొత్తం రిమూవ్ చేస్తాయి అన్నమాట. అండ్ అలాగే మన స్కిన్ని బ్రైట్ అవ్వడానికి, ప్లస్ స్మూత్ టెక్స్చర్ రావడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ అలాగే మనం యూజ్ చేసిన పాలు, తర్వాత పసుపు, ఇవన్నీ మనం జనరల్గా ఇంట్లో ఎప్పుడు ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటాం. సో ఇందులో యూజ్ చేసినవన్నీ మంచి ప్రోడక్ట్సే, న్యాచురల్ ప్రోడక్ట్సే. సో ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని నేను ఇక్కడ జనరల్గా మీకు హ్యాండ్కి అప్లై చేసుకొని చూపిస్తున్నాను. మనం బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు. అలా అప్లై చేసుకొని ఒక 10-15 మినిట్స్ అలా వదిలేస్తే అది స్కిన్లో బాగా ఇదవుతుంది. అయితే ఈ వీట్ ఫ్లోర్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే, మెయిన్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్కి అప్లై చేసుకున్న వెంటనే అది ఆరిపోయిన తర్వాత స్కిన్ బాగా గట్టి పడినట్టు, అంటే దగ్గరగా అయినట్టు టైట్ అవుతుంది అన్నమాట స్కిన్. వన్స్ అది ఆరిపోయిన తర్వాత ఇది ఏమవుతుంది అని అంటే, దీనివల్ల స్కిన్ ఎలాస్టిసిటీ, అంటే స్కిన్ కూడా లూజ్ స్కిన్ ఏదన్నా ఉన్నా సరే దానికి హెల్ప్ అవుతుందన్నమాట టైట్ చేయడానికి. ప్లస్ హైపర్ పిగ్మెంటేషన్ కూడా రెడ్యూస్ చేస్తుంది, యాక్నీ రెడ్యూస్ చేస్తుంది. సో వీట్ ఫ్లవర్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ our skin brightening, and all products are very useful and natural products. So please నచ్చితే లైక్ చేయండి.